జనతా పార్టీ అధికార ప్రతినిధి నర విజయ్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామారావు గౌడ్ గారు. సో ఇంత ఖర్చు పెడుతున్నారు, అసలు అందులో ఏమీ లేదు. సరే, కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ చెట్టు గురించి, ఆ మొక్కల గురించి ఎందుకులే ఇక్కడ మాట్లాడడం. కానీ అసలు పసలేని వాదన ఇక్కడ అవినీతే జరగలేదు అన్నది కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తాం, బట్ మీ కుట్రకోణ ఇందులో కనిపిస్తోంది అన్నది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంత ఖర్చు పెట్టే బదులు లేని దాన్ని ముందేసి రాజకీయ పబ్బం గడుపుకొని కుట్రపూరితంగా కక్షపూరితంగా చేసే బదులు కొంతమంది పెన్షన్లు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత ఖర్చులు పెట్టి ప్రభుత్వం లేని దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది అన్నది కేటీఆర్ చేసిన కామెంట్. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కేటీఆర్ గారు మనం ఇవన్నీ కేసులన్నీ బయటపడతా ఉంటే ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆయన యాటిట్యూడ్ అంతా. నేను ధైర్యంగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా అని సమాజాన్ని చెప్పడం కోసం ఒక ఎత్తుగడ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒకటి ఆయనకు అర్థమైపోయింది స్పష్టంగా. ఆయన అంతర్గతంగా కూడా ఇంటర్నల్గా చాలా మందితోటి కేసు అయ్యి జైలు పోతే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని కూడా చర్చించారని చాలా విషయాలు ప్రజల్లో బాగా జర్నలిస్టులు వాళ్ళు బయట టాక్ జరుగుతుంటుంది. అదంతా కూడా అవన్నీ ప్రిపేర్ అయ్యే ఉన్నారు. అదంతా ఒక భాగం. రెండోది ఏంటంటే సహజంగా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు పొలిటికల్గా కొంత చర్చ చేసుకోవటం వాస్తవమే, కానీ న్యాయ వ్యవస్థను కూడా గౌరవించేటటువంటి కనీస జ్ఞానం కూడా అతనికి లేదు. ఇప్పుడు మామూలుగా నా మీద రాజకీయ దాడి జరుగుతుందని చెప్పుకోవడం తప్పు కాదు. లొటపీస్ కేసు, తుఫైల్ కేసు అని ఒక మాట. అయ్యా, నేనైతే ఒక అడ్వకేట్గా నేను కూడా చెప్తా ఉన్నా, భారత శిక్షణాస్పృతిలో ఏమైనా ఉంటే సివిల్ కేసెస్ ఉన్నాయి లేదా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కానీ మరి లొటపీస్ కేసు, తుఫేల్ కేసులు మరి ఏ రాజ్యాంగంలో లేకపోతే ఏ ఐపీఎస్ లేకపోతే ఐపీసీలో కానీ సిపిసిలో కానీ సిఆర్పిసిలో కానీ యాడున్నాయో మాకైతే తెలియదు. అంటే ఒక చిన్న కేసును ట్రయల్ చేయాలన్నా జడ్జి ట్రయల్ చేస్తాడు. అటువంటిది నువ్వు 50 కోట్ల కేసును ట్రయల్ చేస్తుంటే నువ్వు లొటపీస్ కేసు అంటున్నావు అంటే జడ్జిలను అవమానిస్తున్నావు, న్యాయ వ్యవస్థను అవమానిస్తున్నావు. నిజంగా నీకు ఏమాత్రం కనీస జ్ఞానం ఉన్నా రాజకీయంగా నా మీద దాడి జరుగుతుంది కానీ నేను చట్టానికి లోబడి ఉంటా, తప్పకుండా న్యాయ వ్యవస్థ సహకరిస్తా అనే పదం ఆయన నోట్లో నుంచి రావడం లేదు. ఇది ఏంటి, దేనికి దారి తీస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇదంతా ఏంటంటే ప్రజలకు నన్ను కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని చెప్పుకొని సానుభూతి దొరకబట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ దానికి స్వతంత్రంగా పనిచేసుకుంటూ వస్తూ ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద కేసు తీసేయండి అంటే తీసేస్తారా? ఉంటుందా? ఆ పరిస్థితి ఉందా? లేకపోతే హైకోర్టు జడ్జిని పోయి వాళ్ళ మీద ఏం చేయబాకండి అంటే ఆగుతుందా? అవన్నీ వ్యవస్థలు చేసాయి. నువ్వు చేసింది వైట్ కాలర్ నేరం. ఒకటి వినండి, లేదు వైట్ కాలర్ క్రైమ్. ఇది ఏందనంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వే చెప్పినావు, నేను ₹1 54 కోట్లు నేను పంపించిన లండన్ కంపెనీకి అని చెప్పి చాలా స్పష్టంగా నీవే ఒప్పుకున్నావు ప్రెస్ మీట్లో. ఒప్పుకున్నటువంటి నువ్వు దాంట్లో ఏమడిగిరు? నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదని అడుగుతున్నారు. ప్రొసీజర్, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా హెచ్ఎండిఏ పరిధి 10 కోట్ల లోపు మాత్రమే హెచ్ఎండిఏ ఉంటుంది. పక్క శాఖ నుంచి డబ్బులు తీసుకోవడం, దాన్ని మళ్ళీ తీసుకుపోయి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ లేకుండా చేయడం, తర్వాత రిజర్వ్ బ్యాంకు అప్రూవల్ లేకుండా చేయడం, నీవు ప్రొసీజర్ని డ్యామేజ్ చేసినావు. నీకున్నటువంటి పవర్లను వాడించి ప్రొసీజర్ డ్యామేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే అసలు పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ వినండి. అవినీతి జరగలేదు అన్నది. అందుకే ఎందుకు ప్రొసీజర్ రాంగ్ చేయాల్సి వచ్చింది? ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేస్తూ నీ సొంత పెత్తనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నీకు అక్కడ క్విడ్ ప్రో జరిగింది. నీకు 41 కోట్లు నీకు దాంట్లో మనకు ఎలక్షన్ బాండ్స్ రూపంలో వచ్చినాయి. నీకు సంబంధించిన మొన్న కూడా ప్రముఖ దినపత్రిక చాలా స్పష్టంగా కూడా నీవు పవర్ లో ఉన్నావు. నీ గవర్నమెంట్ లో జరిగిందండి, నీ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు నీ గవర్నమెంట్ లో నేను వచ్చి సంతకం పెట్టలేను. నీ గవర్నమెంట్ లో నువ్వు సంతకం పెట్టినావు కాబట్టి క్విడ్ ప్రో అంటారు. పక్కనికి ఇస్తే క్విడ్ ప్రో ఎట్లయితుందండి? ఏం బెనిఫిట్ అయిందని వస్తుంది? అది కాదు కదా. అంటే వాళ్ళు ఎంతసేపు ఒక్కటి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారితోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోటో నేను యుద్ధం చేస్తున్నానని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప వాళ్ళకి ఆల్రెడీ స్పష్టంగా తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పు అని.
ఇంకోటి కూడా ఒకటి మీరు- ఒకవేళ ఒకటి- అంత పెద్ద ఒకటి యుద్ధం వినండి. చేయాలంటే ఒకటి వినండి. ఇంత చిన్న అమౌంట్ కోసం అంత పెద్ద యుద్ధం చేస్తారు. చిన్న ఇంకా- అమౌంట్ ఇంకా ఎట్లా చాలా కదండి? చాలా ఒక నిమిషం allegations మీరు- చేశారు. మీరు ఇగో ఇదే తప్పు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సేమ్- మీద చేశారు, సేమ్ కేటీఆర్ కర్నూలు గారు పవర్ లాగా మీరు ప్రాజెక్ట్ మీద మాట్లాడుతున్నారు. చేశారు. ఒక నిమిషం ఆగండి. ఉన్నాయి, కేటీఆర్ ఉన్నాయి. గారు లాగా మాట్లాడుతున్నారు Public domain లో శ్రీకాంత్ ఉన్నాయి. గారు మీరు. నేను ఒకటే అంటున్నా, See, చిన్న కాళేశ్వరం- అమౌంట్ ఎట్లయితే కాళేశ్వరం- 54 కోట్లు చిన్న అమౌంట్, కాళేశ్వరం 100 రూపాయలు లక్ష ఒక- కోట్ల ఒకటి కాళేశ్వరం- వినండి. లక్ష 100 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఒక పెద్దదా? ట్రాఫిక్ కానిస్టేబుల్ 100 రూపాయలు తీసుకుంటే లక్ష సస్పెండ్ కోట్ల- చేస్తున్నారు. లక్ష 2 కోట్లు- నెలలు జైలు శిక్ష లక్ష చేస్తున్నారు. కోట్లు కాళేశ్వరం లేదు, లేదు. ప్రాజెక్ట్ ని అంటే ముందు తీసుకొచ్చింది అంటే మీరే. క్రైమ్ అన్నిటిని కలుపు చేస్తారా? అవన్నీ వదిలేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. అవన్నీ లేదు, వదిలేసి లేదు. ఇక్కడ ఒకటే. ప్రొసీజర్ వినండి. ప్రొసీజర్ రాంగ్ అంతే. నేను చెప్పేది అదే కదా మీరు నేను ఒప్పుకునేది చెప్పేది కూడా. వినండి. నేను ఒకటే అంటున్నంటే 54 కోట్లు అనేది చిన్న అంశం కాదు. 54 కోట్లు అంటే 100 రూపాయలు తీసుకుంటే కూడా క్రైమే. 100 రూపాయలు నీ జేబుల నుంచి నీకు తెలియకుండా నీకు See, నేను 54 చిన్న అమౌంట్, అది క్రైమ్. 54 కోట్లు 54 కోట్లు కూడా పెద్ద అమౌంట్. బట్ ద పాయింట్ ఈస్ ఇంకా చాలా పెద్ద పెద్ద అన్ని ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారన్నది నా పాయింట్. మంత్రి ప్రజాధనాన్ని కాపాడాల్సిన మంత్రి 54 కోట్లు మిస్యూజ్ చేసినావంటే అది తప్పు కాకుండా ఎట్లుంటది? right. Discuss it. Discuss it. అర్థమైతేనే ఉంది నువ్వు దేనికోసం చేసినావు, ఇన్ని వ్యవస్థలు ఎందుకు దక్కినావు, నీ పక్కన ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా నువ్వు సమాచారం చెప్పకుండా ఏం చేయడం కోసం సో దీని తర్వాత ఆ 90,000 కోట్లు 1,00,000 కోట్లు అన్న కాళేశ్వరాన్ని కూడా మీరు బయటికి తీసుకొస్తున్నారు. నీకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినావు కాబట్టే నీవు మొత్తం సిస్టమ్ ను దెబ్బతీసినావు ఒక మంత్రిగా. రామారావు, కాబట్టి దాన్నే మనం ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాం మీ దగ్గరకు వస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.